అందరు బాగున్నారా? ఈరోజు కొన్ని ఆకుకూరలు కొద్దాం అనుకుంటున్నానండి. టమోటాలు కూడా ఉన్నాయి. ఏవైతే ఉన్నాయో అవి పోసుకుని తీసుకొని వెళ్ళడం. నేను ఈరోజు కూడా హార్వెస్ట్ ఉందండి, చిన్న హార్వెస్ట్. టమోటాలనా? ఓకే. ఇదేంటి? అది కూడా అది కచ్చాది చిన్న కసలో దీంట్లో అక్కడ రెడ్ కలర్ ఉంది చూడు, అది అక్కడ పెద్ద టమాటా ఉంది. ఇది వద్దు, అక్కడ ఉంది. లడ్డుది లడ్డు. వెరీ గుడ్. నాతోనే రా, చూస్తా. ఇక్కడ బొబ్బరి చుక్కలు ఉన్నాయండి, కోసేస్తాను. మొన్న 2 days బ్యాక్ ఒక వీడియో తీసాను కదండి, అది కూడా చిన్న హార్వెస్ట్ చేశాను కదా. అప్పుడు కొంచెం ఇదిగో బాగానే వచ్చింది, కోసేస్తున్నాను. ఇది ఇక్కడ దొండకాయలు కూడా ఉన్నాయండి, కొన్ని కాసినవి. ఆ రోజు అంతా దొండ చెట్టు అంతా కట్ చేశాను కదా, మళ్ళీ ఇగురు పెట్టుకొని వస్తుంది. కొన్ని కాయలు కాస్తున్నాయి, కోసేసుకుంటున్నాను. ఇక్కడ పొనగంటాకు కూడా ఉందండి, కొంచెం కోసేస్తున్నాను. ఇవేంటివి చెప్పు? దొండకాయ. దొండకాయ నాని చేస్తుందా నీకు? మార్కెట్ లో దొండకాయను ఫ్రై చేస్తుందా నాని? దొండకాయను ఇంకేమన్నా ఇస్తా. ఏంటిది? ఏంటి ఇది? మల్బరీ చెప్పు. ఫ్రూట్ నాన్న ఇది కూడా. ఇదిగో చూడు, తిను. ఇక్కడ పొనగంటాకు కూడా ఉందండి, కొంచెం అక్కడక్కడ ఉంది, కోసుకొని వస్తున్నాను. పొనగంటాకు కూడాను, కానీ మా ఇంట్లోకి సరిపోతాయి కదండి. నాకు కొంచెం కొంచెం కాసిన, కొంచెం కొంచెం ఏం కాదు, బాగానే కాసుద్ది ఎక్కువ. ఇంకా ఎవరైనా అడిగితే కూడా ఇచ్చేస్తాను. బాగానే కాసుద్ది పొనగంటాకు. హలో, ఏం చేస్తున్నారు? ఇంకా ఆకుకూరలకు వస్తున్నా, హార్వెస్ట్ చేస్తున్నా. ఎప్పుడు మా ఆయన రాడండి పైకి, హార్వెస్ట్ చేద్దాం రా అంటే రాడు. కానీ ఈ రోజే వచ్చాడు హార్వెస్ట్ చేస్తుంటే. రా పోదాము ఒకసారి అని అంటే పైకి వచ్చాడు. నీళ్లు పోయమంటే పోస్తాడండి, ఇంకేమి మా ఆయన చెట్టు దొవ్వడం కానీ ఏది చేయడు. ఆయన్ని అడగండి, చెప్తారు. కాదు, ఏది తవ్వాలన్నా చెట్టు తేవాలన్నా ఇంకా నా ఇష్టంతో నేను తీసుకొచ్చుకుంటానండి. ఆయనకేమి ఇష్టం ఉండదు. ఇంకా నా ఇష్ట ప్రకారంగా నేను తీసుకొచ్చుకొని చెట్లైనా తీసుకోపోని అయితే తీసుకోపోతాడు. పలానా దగ్గర తీసుకోపోవంటే జంప్ ఇంకా తీసుకొని వెళ్తాడు. తిన్నాడు వాడు ఇంతకు ఏం దత్తాది అని. ఈయనకు పులుపు అంటే అబ్బా పుల్లగా పుల్లగా అంటాడు. పులుపు ఉన్నాయి. అమ్మ బాగుందారా? పుల్లగా ఉందిగా. ఉన్నాయి కొన్ని చిన్న టమాటాలు కూడా ఉన్నాయండి, కోసేస్తున్నాను. చెర్రీ టమాటాలు కూడా ఉన్నాయి. కోసాయి టమాటాలు ఆడు చిన్నవి ఉన్నాయి, కోసేస్తాను. టమాటా అది ఎవరిది? అది ఊరి లాగేసావురా. చూపి తాత, మా తాతకు చూపా. చూపి అది చూపిరా. ఏంటంటే చెప్తున్నాడు. టమాటా ప్యాకెట్లు పెట్టుకుంటా. అదే ప్యాకెట్లు పెట్టుకుంటున్నా. వీడు తింటావా నువ్వు? ఇది ఇక్కడ చెర్రీ టమాటాలు కూడా ఉన్నాయండి, కోసేస్తున్నాను. కొన్ని 2 days బ్యాక్ కూడా కోసాను కదా. కొన్ని మంచిగా అట్లాగే కడిగేసేసుకొని శుభ్రంగా మన కర్రీలో వేసుకుంటే బాగున్నాయండి, పుల్లగా సూపర్గా ఉన్నాయి. ఇక్కడ కూడా పొనగంటాకు ఉందండి, అక్కడ కూడా ఉంది, కోసేస్తున్నాను పొనగంటాకు. మంచిగా ఎంత తాజాగా ఉందో చూడండి. మనం ఇంట్లో పండించుకుంటే ఎంత
ఫ్రెష్ గా ఉందో చూడండి. అదే మార్కెట్ లో అయితే మనకి ఇట్లా ఉండదు కదా ఆకుకూర. మా ఆయనకైతే భలే ఇష్టం అండి ఆకుకూర. నువ్వు 10 సార్లు చెయ్యి, ఇంతనే చెయ్యి, తక్కువైనా చెయ్యి, 3 పూటలు అయినా కానీ ఆకుకూర బాగా. ఏం చేస్తున్నావు అమోష్? ఏం చేస్తున్నావు? వాకింగ్ ఎక్సర్సైజ్ చేస్తున్నావా? ఎట్లా ఎట్లా చేసేది? ఎవరు చేసేవాళ్ళు అట్లాగా? పప్ప చేస్తారా? ఎంత బలమో చూపి, నాకు బలం చూపి. ఎంత వచ్చింది బలం? బాగా వస్తుందా బలము? అవును, నీకు ఏం తింటున్నావు డైలీ? మళ్ళీ బలం ఎట్టు వచ్చింది? అరే గోలు ఎక్కువ అయిందా? ఇక్కడ తోటకూర కూడా ఉందండి, కోసేస్తున్నాను తోటకూర. చూడండి ఎంత మంచిగా ఫ్రెష్ గా వచ్చిందో తోటకూర కూడాను. కింద పడుతుంది. ఉల్లిపరకు కూడా ఉందండి, కోసేస్తున్నాను. ఉల్లిపరకు అంతాను కర్రీలో వేసుకోవచ్చు కదా, కోసేస్తున్నాను. అబ్బా ఎంత బాగా వచ్చినాయో చూడు, చిన్న చిన్నవి. సాంబార్లోకి సూపర్ గా ఉంటుందేమో. మంచిగా వచ్చినాయి. ఇక్కడ కూడా పొలగంటాకు ఉందండి, కోసేస్తున్నాను. పొలగంటాకు ఇక్కడ కూడా ఉంది. ఇక్కడ టమాటాలు ఉన్నాయండి, ఈడ కూడాను కోసేస్తున్నాను. టమాటాలు అక్కడక్కడ ఉన్నాయి కదా, కోసుకుంటా వస్తున్నాను. ఇక్కడ కూడా చూడండి ఎంత బాగా రెడ్ కలర్ లో ఉన్నాయో టమాటాలు. ఎంత బాగున్నాయి. ఇక్కడ చిరాకు కూడా ఉందండి, కోసేస్తున్నాను. చిరాకు ఎంత బాగా వచ్చిందో చూడండి, మంచిగా తాజాగా ఉంది చిరాకు. ఎర్ర తోటకూర కూడా కొంచెం ఆడాడ ఉంది, ఆ గింజల్లో వచ్చినట్టుగా ఉంది. ఎర్ర తోటకూర కూడా కొంచెం. ఇక్కడ మెంతాకు కూడా ఉందండి, కోసేస్తున్నాను మెంతాకు. ఇక్కడ చిరాకు చూడండి ఇక్కడ ఎంత బాగుందను, మంచిగా వచ్చింది కదా, తాజాగా ఉంది కదా. ఇంక మనమేముందండి, కొసల వరకు కట్ చేసేసి లేతగానే ఉన్నాయి కాబట్టి అంతా కట్ చేసి ఫ్రై చేసుకుంటే అన్ని ఆకుకూరలు వేస్తాను కాబట్టి సూపర్ గా ఉంటుంది. చూడండి మెంతాకు కూడా ఎంత బాగుందను, తాజాగా ఉంది కదా. మనం ఇంట్లో పండించుకుంటే నాకు సంతోషం అనిపిస్తుందండి, ఎందుకంటే నేను పండించుకుంటున్నాను కదా, అందుకని నాకే ఒక సంతోషం అనిపిస్తుంది. మంచిగా అన్ని వేసి ఫ్రై చేసుకొని పెసరపప్పు వేసుకొని అయినా చేసుకుంటాను కదా. ఇక్కడ చుక్కకూర కూడా ఉందండి, చుక్కకూర కూడా కోసేస్తున్నాను ఈరోజు. చూడండి చుక్కకూర కూడా ఎంత బాగా వచ్చిందాను. చూడండి చుక్కకూర, దీంట్లోనే మామిడి చెట్టు వేస్తున్నానండి, అంతా కట్ చేసాను. ఇప్పుడు ఇగురు పెట్టుకొని వస్తుంది. చుక్కకూర చూడండి ఎంత కోసుకున్నాను నేను, మంచిగా ఉంది కదా, తాజాగా ఉంది కదా. ఆకుకూరలన్నీ ఇంకా పనగంటాకు ఆడాడ ఉంది కదా. పనగంటాకు ఉందండి, కోసేస్తున్నాను. ఇక్కడ వంకాయలు ఉన్నాయండి, కోసేస్తున్నాను వంకాయలు. ఆకుకూర కూడా ఉంది, అన్ని కోసేస్తానండి. ఇక్కడ చూడండి ఈ 2 వంకాయలు కూడా కోసేస్తున్నానండి. చాకు తేలేదు కత్తి. ఆమోష్ ఇదే ఆకుకూరలు చూడండి ఎంత బాగా వచ్చినాయో, మంచిగాను. పనగంటాకు చూడండి ఎంత ఉందనో. కొంచెం తోటకూర కోసుకున్నానండి,
కొంచెం చిర్రాకు కోసుకున్నాను, మెంతాకు, చుక్క కూర కూడా కోసుకున్నానండి, కొంచెమే పాలకూర కూడా ఉండింది కోసాను. ఉల్లిపరక చూడండి, కొన్ని టమోటాలు, కొన్ని చెర్రీ టమోటాలు, ఒక కీరా కాసిందండి, 4 వంకాయలు కాసినాయి, బొబ్బరి చిక్కుడు కూడా కాసినాయండి. ఇదేనండి మా చిన్న హార్వెస్ట్. ఓకే అండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్, బాయ్, కామెంట్ చేయండి. ఈ కీరా ఇప్పుడు కోసేస్తున్నానండి, ఉప్పు వేసుకొని తిన్నాను, సాల్ట్ కూడా తెచ్చుకున్నాను. ఇలా ఇప్పుడు కోస్తున్నారు కీరా, కొంచెం సాల్ట్ వేసుకొని తింటామండి.